వెల్కమ్ టు ఎస్ఏసీ న్యూస్. కడియం నర్సరీలకు గంజాయి మకిలి అంటకుండా కృషి చేస్తా. నర్సరీ రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి వేణుగోపాలకృష్ణ. మొక్కల మాటున గంజాయి స్మగ్లర్లు చేసే అక్రమాలకు నర్సరీ రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని పలువురు నర్సరీ రైతులు రాష్ట్ర మంత్రి రాజమహేంద్రవరం రూరల్ వైసీపీ సమన్వయకర్త చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం కడియం మండలం కడియపులంక సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ మెన్ అసోసియేషన్ కార్యాలయం ఆవరణలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ నర్సరీ రైతులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నర్సరీ అసోసియేషన్ అధ్యక్షులు మల్లు పోలరాజు, వైసీపీ నాయకులు గిరజాల బాబు, యాదల సతీష్ చంద్ర స్టాలిన్, తాడాల చక్రవర్తి, కొత్తపల్లి శివాజీ, పలువురు నర్సరీ రైతులు నర్సరీ రంగంలో నెలకొన్న సమస్యలను వివరించారు. నర్సరీలో మట్టి రవాణాపై లారీకి 2000 అదనంగా మైనింగ్ సెస్సు వసూలు చేస్తున్నారని, అలానే నర్సరీలకు విద్యుత్ మీటర్లు బిగిస్తున్నారని, రహదారుల విస్తరణ పటిష్టం చేయాలని, ముఖ్యంగా గంజాయి స్మగ్లర్లు మొక్కల లారీలను అక్రమ గంజాయి రవాణాకు మార్గంగా ఎంచుకున్నారని, దానివల్ల నర్సరీ రైతులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వాటిని సమూలంగా అరికట్టాలని మంత్రిని కోరారు. వీటిపై స్పందించిన మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీతో మాట్లాడి జీపీఎస్ విధానం ద్వారా మొక్కల లారీలపై నిరంతర పర్యవేక్షణ పెంచుతామని, నర్సరీ రైతుల కూడా జాగ్రత్తలు తీసుకుంటే స్మగ్లర్ల ఆట కట్టించవచ్చని మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. నాటి మంత్రి జక్కంపూడి రామ్మోహన్రావు కడియం నియోజకవర్గ రహదారులను, వారధులను అభివృద్ధి చేశారని, ఆయన శిష్యునిగా రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి తాను నిరంతరం పాటు పడతానని ఆయన హామీ ఇచ్చారు. నర్సరీ రైతుల సమస్యలపై మంత్రి హోదాలో పరిష్కరిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దొంతంశెట్టి వీరభద్రయ్య, తిరుమల శెట్టి శ్రీనివాస్, సాపిరెడ్డి సూరిబాబు, వెలుగుబంటి అచ్యుతరాం, ఈలి గోపాలం, బోడపాటి సత్యనారాయణ, మండెల బంగారయ్య, నర్సరీ పాలకవర్గ సభ్యులు, నర్సరీ రైతులు పాల్గొన్నారు. ఇక్కడేమో సప్పనీరు, అక్కడంతా వాసన వేరు. ఇది వాసన కాదు, పరిమళం. కడియం వేశారంటే పరిమళంలోకి వచ్చాను, వాసన నుంచి పరిమళంలోకి మార్చాడు నన్ను జగన్మోహన్ రెడ్డి అని చెప్పాట. కడియం వచ్చిన తర్వాత నాకు అనిపించింది. అలా ఇవాళ ఈ రాజకీయ పరిణామాలు కాకపోయినా ఒకటి మీ అందరూ, నేను భావిస్తున్నటువంటిది, నా కుటుంబ సభ్యులు, నేను మీ ఇంటి బిడ్డని అనేటువంటి మాట ఈ సందర్భంగా నేను మనం చేస్తాను. ఏ కష్టం వచ్చినా, అది ఏ ఇబ్బంది వచ్చినా అంటే ఎక్కడ కూడా హెసిటేట్ చేయకండి. రాజకీయ పార్టీలు కొంతమంది కొన్ని ఎంచుకోవడం అనేది సర్వసాధారణం. రాజశేఖర రెడ్డి గారు మీకు ఫ్రీ పవర్ ఇచ్చారే, ఆ రోజు నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉండగా జక్కంపూడి అన్న రాజశేఖర రెడ్డి గారు రివ్యూ చేస్తున్నాడు. 2007 సంవత్సరం అది. ఏదో మొత్తం మీద ఒక ఫ్రీ పవర్ ఇచ్చానని మాట వచ్చేసిన తర్వాత ఆ గ్యాప్ వచ్చింది. ఏదో రాజశేఖర రెడ్డి గారిని ఆ జిల్లా పరిషత్ పైన ఉంటుంది కదా హాలు, ఆ రివ్యూ హాల్ బయటికి తీసుకొచ్చి మీ అందరు కింద నుంచి ఉన్న చాలా మంది రైతులు వాళ్ళందరికీ కూడా హామీ ఇప్పించాడు జక్కంపూడి గారు ఆ రోజు ఫ్రీ పవర్ కోసం అని చెప్పి గారికి చెప్పి, నేను సీఎం గారితో మాట్లాడతాను. అది పాలసీ. కేంద్ర ప్రభుత్వం ఈ పవర్ మీద టోటల్ గా ఒక పాలసీ తీసుకుని మీటర్స్ ఫిక్స్ చేయాలి. చేసిన తర్వాత ఆ సబ్సిడీ ఏదైతే ఉంటే మేము వేస్తామని. మీలో ఒక అపోహ ఉంది. మీరు సాటిస్ఫై అయ్యే వరకు మంత్రిగా నా శక్తిని అంతా ఉపయోగించి దాన్ని డిలే చేసి, ఏమంటే వాట్ ఎవర్ టైం ఎక్స్టెండ్ మనం చేయగలుగుతాం అంత చేయడానికి నేను ఎస్సీ గారికి చెప్తాను. ఎస్సీ గారి లెవెల్ అయిపోద్దని నేను అనుకోను. ఎనర్జీ మినిస్టర్ గారికి చెప్తాను, తర్వాత సీఎం గారికి కూడా చెప్తాను. అది చేయమని మిమ్మల్ని సందర్భంగా కోరుతున్నాను. ఈ రోడ్స్ విషయంలో గంజాయికి సంబంధించి డీజీపీ గారితో మాట్లాడతాను. ఈ లెవెల్లో అది పరిష్కారం కాదు, ఒక పాలసీ చేద్దాం. నర్సరీ మొక్క తయారైన తర్వాత నర్సరీలో లోడ్ అయినటువంటి బండి బాబు మంచి అడ్వైస్ చేశారు. ఆ రైతు జీపీఎస్ని ఫిక్స్ చేయగలడా లేదా తర్వాత ఇష్యూ. కానీ జీపీఎస్ ఖచ్చితంగా నర్సరీ మొక్కలు లోడైన ప్రతి బండి కూడా జీపీఎస్ ట్రాక్ చేసేటట్టుగా
ఒక సిస్టమ్ డెవలప్ చేయించండి. ఇక్కడ అవసరమైతే కొంత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ నేనే ఇస్తాను. 800 బళ్ళు వెళ్ళినా 800 లారీలు వెళ్ళినా అవన్నీ కూడా ఇక్కడ ఒక బాయ్ని పెట్టండి. ఇప్పుడు ఆ నర్సరీ రైతు ట్రాక్ చేసుకోలేడు, చిన్న రైతుకి అండగా ఉందాం. మీరు చేయండి. ఒక టెక్నికల్గా నాలెడ్జ్ ఉన్న ఫెలోని పెడతారు. ఇవాళ 100 బళ్ళు అయ్యాయి, 100 బళ్ళు ఎటు నుంచి తిరుగుతారు, ఇలా వెళ్తూ ఉంటాయి. ఆ 100 బళ్ళు ఎవడైనా మారేడుమిల్లి వెళ్ళాడా, తునిలాగితే ఎంతసేపు ఆగాడు, ఆగిన తర్వాత ఆడేమన్నా అటు ఇటు కదుపుతున్నాడా, లేదా అవసరం అయితే అక్కడ ఏదో ఒక ట్రాకింగ్ చేసి ఆ డ్రైవర్ నెంబర్ తీసుకుని, బాబు నువ్వు ఆగావు, మాకు ఒక అనుమానం ఉంది అని మనమే వీఆర్ లాంచింగ్ కంప్లైంట్ అగెన్స్ట్ దట్ ఫెలో. ఎందుకు ఆగావు నువ్వు, నీ లోడ్ ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి చెప్పడానికి ఇక్కడే మీరు చిన్న రైతులకు అండగా ఒక సిస్టాన్ని తయారు చేసి దానికి కావాల్సిన అసిస్టెన్స్ ఏమి కావాల్సి అది నేను మీకు ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. డబ్బులు ఉన్నవాళ్లే అయినా కూడా మా మంత్రి ఇచ్చాడు అనేటువంటి ఆనందం. దాంట్లో 10 పైసలు ఇచ్చినా గుడికొచ్చిన తర్వాత 100 ఎక్కర్లేదు, 10 పైసలు ఇచ్చినా